మరో బ్రేకింగ్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. LVM-3 రాకెట్ ద్వారా బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ రోజు ఉదయం 8:54 కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇది సెల్యులర్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడానికి ఉద్దేశించినటువంటి భారీ మిషన్. 4G, 5G సిగ్నల్స్ నేరుగా సాధారణ స్మార్ట్ ఫోన్లకు అందించడం దీని ఉద్దేశం. బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని మోసుకుంటూ రేపు ఉదయం LVM-3 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షానికి దూసుకెళ్తుంది. LVM-3 సిరీస్లో ఇది 9వ మిషన్, ఇస్రోకు 101వ ప్రయోగం. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు. కక్షలోకి వెళ్ళిన తర్వాత ఇది తన 223 చదరపు మీటర్ల ఫేజ్డ్ అరే యాంటెనాను విస్తరిస్తుంది. లో ఆర్బిట్లో అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ యాంటెనాగా రికార్డు సృష్టిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. అయితే ఇప్పుడు ప్రయోగించినటువంటి ఉపగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సెల్యులార్ కవరేజ్ లేని ప్లేసుల్లో కూడా మొబైల్ కవరేజ్ కోసం అండ్ 4G, 5G నెట్వర్క్స్ కోసం కూడా దీన్ని అభివృద్ధి పరిచారు, నింగిలోకి వదులుతున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరిత్ సిద్ధంగా ఉన్నాడు. చరిత్ర ఏం జరుగుతోంది? యాక్చువల్లీ ఇది ఒక అద్భుతమైన ప్రయోగం చెప్పొచ్చు. ఎందుకంటే కనెక్టివిటీ లేని ప్లేస్లో కనెక్టివిటీ అందించడానికి అంటే ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రయోగంగా భావించవచ్చా? ఖచ్చితంగా ఇది కనెక్టివిటీని పెంపొందించేందుకు ప్రత్యేకంగా టెలికమ్యూనిటీ కనెక్టివిటీపై అయితే మాత్రం ఈ ప్రయోగం ముందుకు సాగుతుంది. అయితే ప్రత్యేకంగా వాణిజ్య ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో ప్రపంచంలోనే ఒక ముందడుగు వేసినటువంటి ఇస్రోకి ఇది ఒక పెద్ద ప్రయోగంగా దీన్ని భావించాలి. ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ AST స్పేస్ మొబైల్ సంస్థ కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం అయితే ఈ బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. అయితే ఈ ఉపగ్రహానికి సంబంధించి ప్రయోగానికి సంబంధించినటువంటి సర్వం సిద్ధమైందనే చెప్పాలి. ఈ నేటి ఉదయం 8:58 ప్రారంభమైనటువంటి కౌంట్ డౌన్ రేపు ఉదయం 8:53 వరకు ప్రోగ్రాం కొనసాగనుంది. ఈ కౌంట్ డౌన్ ప్రారంభమైనటువంటి అనంతరం ఏదైతే ఈ LVM-03 M6 నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి దూసుకెళ్ళనుంది. అయితే ఈ యొక్క ప్రయోగానికి అయితే మాత్రం సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి LVM-M3 రిహార్సల్స్ కూడా విజయవంతంగా పూర్తయినట్లు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేసినట్లు పరిశీలన చెప్పాలి. ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి ఏదైతే రేపు ప్రయోగం ఏదైతే స్టార్ట్ అవుతుందో బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహానికి సంబంధించిన రిహార్సల్స్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ ప్రయోగానికి సన్నాహాలుగా ఆదివారం తెల్లవారుజామున వేదికపై ఏదైతే రెండో లాంచ్ ప్యాడ్ మీద రాకెట్ ను మొబైల్ సర్వీస్ టవర్ నుంచి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రయోగాన్ని కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేసినట్టు తెలియజేశారు. ఏదైతే మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం కూడా ఈ తీర్మానాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ సమావేశంలో కూడా ఇది ఏదైతే ఈ యొక్క లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా సక్సెస్ఫుల్ గా తీసేందుకైతే మాత్రం రెడీ అన్నట్టుగా తెలియజేసిన పరిస్థితి. రేపు ఉదయం 8:54 LVM-03 నింగిలోకి తీసుకెళ్ళనుంది. థ్యాంక్ యూ సో మచ్ చరిత్.